షకీలా సినిమా అయితే బాత్రూమ్ సీన్ ఉండేది, అయ్యగారిని కూడా తీసుకొచ్చి చూపించేవాళ్ళం. అవునవును, అయ్యగారు మరదలు స్నానం చేస్తున్నప్పుడు చాటు నుండి చూసి తట్టుకోలేకే కదా అయ్యగారు ఆమెను గట్టిగా వాటేసుకున్నారు. ఈ సినిమా చూపించకూడదు. ఎందుకు వద్దంటున్నారు? ఎవరు చేపట్టుకుంటారో ఏమో. ఎలాగో మనం వచ్చిన పని అయిపోయింది. మీ ఇద్దరికి చాలా సార్లు ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా. సినిమా చూడడానికి వచ్చిన సినిమా చూసి వెళ్ళిపోవాలా, అనవసర విషయాలు జోక్యం చేసుకోకూడదు. మీరేమీ చెప్పొద్దు, నేను చెప్పేది మీరు వింటే చాలు, అంతే. ఈ థియేటర్ కి ఓనర్ ఎవరు? వీరే సార్. నువ్వెవరు? గడ్డం తోరా గుండావా అని ఊళ్ళో వాళ్ళందరూ అంటూ ఉంటారు. నువ్వేమంటావు? నేను చాలా అమాయకుడి సార్. నువ్వు తప్పుకో. మీరెవరు? నువ్వు తప్పుకో. ప్రస్తుతం ఈ థియేటర్ లో రన్ అవుతున్న ప్రింట్ ని తక్షణమే నా కంట్రోల్లోకి తీసుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే నువ్వు మా స్టేషన్ కు వచ్చావనుకో, అన్ని నీకు డీటెయిల్ గా వివరంగా చెబుతాను. పండిఖో, ఇక్కడ మీకేం పని? ఇంటికి వెళ్ళనే బ్యాక్ నెక్కు. తొందరగా ఎక్కడే పడిది, తిన్నగా స్టేషన్ పోని. ఆ ప్రొజెక్టర్ కూడా మీతో పాటు తీసుకెళ్ళకపోయారా? స్టేషన్ లో కూర్చొని హాయిగా సినిమా చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ కొనాల్సిన అవసరం లేదు. ఇదంత బాగోలేదు, దీనికి 8,000 ఇస్తాను. సరేనమ్మా. కాసేపు వెయిట్ చేయి. అమ్మా, మన బాబీని. విషయం ఏమిటో చెప్పు. మన బాబీని పోలీసులు పట్టుకెళ్లారు. ఏదో ఒకటి చేయకపోతే. పోలీస్ స్టేషన్ ని రౌడీల కోసం, గోండాల కోసమే ఏర్పాటు చేశారు. ఇన్నేళ్ల నా సర్వీసులో నేనింతవరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు, ఇక మీద వెళ్ళను కూడా. పోనీ నేను వెళ్ళు, కానీ ఆ తర్వాత మీరిద్దరూ నా ఇంటికి మాత్రం రాకండి. వాడి కోసం నేను ఎన్ని ప్రార్థనలు చేశానో వాళ్ళ ఏమైనా మార్పు వచ్చిందా? 2-3 రోజులు స్టేషన్లో ఉంటే ఆ తర్వాత వాడికి మారాలన్న ఆలోచన వస్తుందేమో. అది కాదమ్మా. ఇలా పట్టుపట్టాలి. బన్నీ బ్రదరు, థియేటర్ లో పోలీసులు రైడ్ చేశారు, ప్రింట్ కూడా తీసుకెళ్లారు, అలాగే బాబీ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అలాగైతే సందేహమే లేదు. ఒకటి సినిమా విరోధం అయింటాడు, లేకపోతే సెంబులింగం అయింటాడు. ఆయన హైదరాబాద్ కు ఫోన్ చేసి శివన్కి విషయం చెప్పండి. చెప్పండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. బాబీ గారికి పోలీస్ స్టేషన్ లో కచేరీ ప్రారంభం కాకముందే వాడిని కాపాడాలి కదా, అందుకే నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. హలో శివన్న, ఎక్కడా? నేను కరాటే క్లాస్ లో ఉన్నాను. ఏ కరాటే క్లాసు? అడ్డీ కరాటే క్లాసు. హైదరాబాద్ నుంచి నువ్వెప్పుడు వచ్చావు? హైదరాబాద్ కాదు, ఉప్పుగుంటూరు. ఉప్పుగుంటూరు నుంచే నేను ఫోన్ చేస్తున్నాను. అక్కడేగా నేను కూడా ఉంది. ఓరి, నీకారా ఫోన్ చేస్తాను? నువ్వు చెప్పి మాట్లాడొచ్చు కదా అంట. ఇక మీద రాంగ్ గా మాట్లాడా. నా చిన్న తమ్ముడి మీద ఎవరైనా దెబ్బేశారో పోలీస్ స్టేషన్ ని నేలమట్టం చేసి ఫైట్ చేయాలి. గురుదేవా, ఏమిటి శిష్య? పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఫైట్ చేయడం మేము ఎంతవరకు చూడలేదే. అటులైనా మీరు వచ్చుదురా? నీ వీర పరాక్రమను చూసి ఆనందంగా ఉన్నది. మీరు ప్రాక్టీస్ లాగా ఉంటుంది. భీమసేన, ఆయుధములు సిద్ధం చేయము. ఓకే గురుదేవా. జై వీరాంజనేయ, మమ్మల్ని కాపాడు. వచ్చాడండి మగాడు. వెంకటస్వామి, మన నాయుడు కొట్టుకెళ్ళి ఒక మంచి స్ట్రాంగ్ టీ తీసుకురా, అన్నగారికి అది తాగిద్దాం. అలాగే సార్. వేడికి నేను చాలా జాగ్రత్తగా సత్కారం చెయ్యాలి. ఏంట్రా బాబీ, ఇలా హీరోలుగా చాలా బ్రహ్మాండంగా తయారయ్యావు. ఏంటనే ఎలా షాకిచ్చావు? రే, మీ జై అన్నయ్య ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడ్రా. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే.
కనీసం అక్కతోనైనా. నన్ను క్షమించరా తమ్ముడు, సస్పెన్స్ గా ఉండాలని ఈ విషయాన్ని దాచిపెట్టాను. అయితే నీ తమ్ముడు ఇంకా రెచ్చిపోతాడు. రెచ్చిపోదావు. ఈ పాటికి వేరే సీఐ ఎవడైనా నా స్థానంలో ఉండుంటే నీ బెండు తీసి నిన్ను బొక్కలో దూసిండేవాడు. IPC 294B. అర్థం కాలేదే. నేను ఈ స్టేషన్ లో అడుగు పెట్టిన అరగంట లోపలనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. నీ థియేటర్ లో ఆడుతున్న సినిమాలో సెన్సార్ వాళ్ళు కట్ చేసిన పోర్షన్స్ అన్ని నువ్వు మళ్ళీ జాయిన్ చేసి ఆడించేస్తున్నావట. అందుకని సెన్సార్ బోర్డు వాళ్ళందరూ నీ షో చూడడానికి ఈ రోజున పరిగెత్తుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళు రావడానికి ముందుగానే నీ థియేటర్ లో ఉన్న ప్రింటింగ్ తీసుకొచ్చి నా కస్టడీలో పెట్టుకున్నది నేను కాపాడడం కోసమే. అసలు ఈ కుట్రంతా నీ మీద పన్నింది ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, ఆ శంభులింగ సత్యవంతుడు చెంచాగాళ్ళు. ఎవర్రా ఇక్కడ రక్షణ అధికారి? నా చిన్న తమ్ముడిని ఇక్కడికి బన్నీ. వాళ్ళకు ఒక షాక్ ఇద్దాం. ఏంట్రా నువ్వు చేసిన పని? ఏయ్, వీడిని రాను ఎప్పుడైనా చేస్తావా? ఏమనుకున్నావు నన్ను? అన్నా, గాలి బ్రదర్స్ పేరు చెప్పి కొడుతున్నాడు. వీడికి ఎంత పవర్ ఉంటే మాత్రం వీడికి full speed వేస్తే. వచ్చేస్తాను. వెయిట్ చేయండి. నా చిన్న తమ్ముడిని కొడతావట్రా? కొడతానురా, కొడతాను. నేను ఏం చేస్తాను ఇప్పుడు? అయ్యో బాబోయ్. చెయ్యనయా? జయనే కాదు, గాలిగూడెంలో వాడిని. గాలి జయశేఖర మా సొంత అన్నయ్య. ఇక మీదట ఈ పేట రౌడీ స్టేట్ రౌడీ కాబోతున్నాడు. ఎరగొట్టి జయనయ్య, ఇంతకీ ఏంటి ప్రాబ్లం? ఆ రౌడీ 7 గంటలు ఏదో ఫిట్టింగ్ పెట్టాడు. ఫిట్టింగ్ పెట్టాడంటే పేగులు తీసి వీణ వాయిస్తా. భలేవాడివిరా నువ్వు. ప్రతిదానికి ఓ సమయం ఉంటుంది. హలో, సరే ఓకే. ఏంటి మళ్ళీ ప్రాబ్లమా? నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కుమార్ గారిని బీచ్ లో పడేసి తొక్కేస్తున్నారట. ఇక మీదట ముందు వెనక చూడకూడదు. ఏమంటావు తమ్ముడు? అలాగే అన్నయ్య. అంటే గాలి